ఈరోజు వాక్యం దేవుడు ప్రేమను పొందుట. అబ్రహాము ఎక్కడ పడితే అక్కడ గుడారాలు కట్టాడు కానీ, తన ఆత్మలో దేవునికి స్థలం ఇచ్చాడు. అందుకే ఆయన ఎక్కడ పడితే అక్కడ ఏకాంతమైన ప్రార్థన చేశాడు. కావున ఆయన ఒంటరిగా దేవుని సన్నిధిలో ఎక్కువ శాపం గడిపాడు కాబట్టి ఆయనకి ఆశీర్వాదం వచ్చింది. అలాగే దావీదు కూడా తన ఆత్మలో ఆశీర్వాదం ఇచ్చాడు కాబట్టి తన కుటుంబం తరతరములు ఆశీర్వదించబడ్డాయి. మరి మన కుటుంబంలోని ఎంతమంది మన పిల్లలు ఆశీర్వదించబడ్డారా? లేరా? అనేది మనం ఈ చివరి గడియల్లోని దేవునికి ఏకాంతమైన ప్రార్థన చేసి నూతన సంవత్సరంలో మన పిల్లలు నూతన ఆశీర్వాదంతో, నూతన వాగ్దానంతో మనం దీవించబడాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.